తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు వినని వారు ఉండరు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పలు పదవుల్లో పనిచేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయనకు చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి టికెట్ దక్కింది. ఇంతకీ ఆయన ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన వ్యక్తిగత రాజకీయ నేపథ్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాసాని జ్ఞానేశ్వర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన కాసాని అనేక పదవుల్ని అనుభవించారు. కాసాని ఆగస్టు 19న బాచుపల్లిలో జన్మించారు. ఆయన అసలు పేరు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఆయన తల్లిదండ్రులు కౌసల్య, శ్రీరాములు. కాసానిది వ్యవసాయ వ్యాపార కుటుంబం. 2007 నుంచి 2012 వరకు ఆయన తల్లి కౌసల్య బాచుపల్లి సర్పంచ్ గా సేవలందించారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా పరిగణించబడ్డారు. వాస్తవానికి ఆయన తొలుత 2001 నుంచి 2006 వరకు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. తర్వాత 2007లో ఆయన 10 మంది భారత రాష్ట్ర సమితి తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2007 నుంచి 2011 వరకు శాసన మండలి సభ్యునిగా పనిచేశారు. తుల్ల దేవేందర్ గౌడ్ తో విభేదాలు రావడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ ఆగస్టు 2007లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మన పార్టీ పేరుతో సొంత రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఈ పార్టీ బీసీ కులాలను ఐక్యత, వారి ప్రగతి కోసం పాటుపడుతుందని పేర్కొన్నారు. 2009లో ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యాడు. అనంతరం ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక 2014లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. 2022లో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి మరోసారి టీడీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ టీడీపీ అధ్యక్ష పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాసాని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఏప్రిల్ 2017లో ఆయన ఆల్ ఇండియన్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ కోశాధికారిగా ఎన్నికయ్యాడు. 2015 నుంచి ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్ గా వ్యవహరించారు. బీసీలు చైతన్యం చాటే సమయం ఆసన్నమైందని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. ఓట్లు మావే, గెలుపు మనదే అనే నినాదంతో చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో ముందుకు సాగుదామని నేతలు పిలుపునిస్తున్నారు. వెనుకబడిన వర్గంగా ముద్ర వేసుకుని రాజకీయంగా వెనుకబడిపోవద్దని సూచిస్తున్నారు. రాజ్యాధికారం ఉంటేనే సబ్బండ వర్గాల ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని వారు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఎదురైన కష్టాలు, నష్టాలను కండ్లారా చూశామని, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించుకుందామని చెప్తున్నారు. బీసీల శక్తి, చైతన్యం అంటే ఎట్లుంటుందో రుజువు చేసేందుకు కాసాని రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీలంతా కోరుతున్నారు. రాష్ట్రంలో 96 కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యలపై పోరాటం చేసిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్ కు దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. అలాంటి నాయకుడిని గుర్తించిన కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం గొప్ప పరిణామమని తెలిపారు. బీసీల సమస్యలు పరిష్కారం కావాలి అంటే కాసాని ఎంపీగా గెలవాల్సిందే అని చెప్పారు. బీసీ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల గళం వినిపించాల్సిన సమయం వచ్చింది అన్నారు. ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన కాసానికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఆ వర్గాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నా అన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ 50% సీట్లు కేటాయించడం సంతోషకరమని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై మంచి అనుభవం ఉన్న కాసాని చేవెళ్ల ఎంపీగా గెలిస్తే ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీసీలు తేల్చి చెప్పారు. చేవెళ్ల గడ్డపై బీసీల సత్తా ఏంటో చూపెట్టాలి అని బీసీలు గట్టి నమ్మకంతో ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 50% మంది బీసీ ఓటర్లే ఉన్నారు అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం 40 ఏండ్లుగా పోరాడుతున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు బీసీలు పిలుపునిచ్చారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.